సో ఇది ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా కట్టెలు అనేటివి ఇలా బాతుకోవాలన్నమాట. హలో మా వన్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఏంటంటే చూపిస్తాను. ఏంటంటే మనం చూపించాను కదా, ఇదిగో ఇక్కడ కట్టెలు ఉండే. సో ఈ కట్టెలన్నీ ఏం చేస్తారనేసి, సో టమాటో చెట్లు పెడతాను అది ఇది అని చెప్పాను, కానీ మీరు చూడలేదు కదా, అంటే ఇంకా నేను ఆ పని చేయలేదు. సో మీరు ఎట్లా చూస్తారు? సో ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే, సో వెనకాల అక్కడ కట్టెలు కనిపిస్తున్నాయి కదా, సో అక్కడ దగ్గరికి వెళ్ళి క్లియర్గా చూపిస్తాను. సో ఏమేమి చేయాలి, ఏమేమి చేస్తున్నాం అనేది పూర్తిగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం టమాటా పంటలకు వచ్చేసినాం. సో ఇప్పుడు మీకు చూపిస్తాను మన టమాటా పంట ఎలా ఉంది అనేసి. సో ఇది ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా కట్టెలు అనేటివి ఇలా బాతుకోవాలన్నమాట. చూసారు కదా, సో కట్టెలన్నీ ఇలా బాతుకున్న తర్వాత సో దీని నుంచి వెళ్ళి మనకి మళ్ళీ వైర్ అనేది వచ్చుద్ది అనమాట. అంటే లైక్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, మళ్ళీ నన్ను చేసుకోకుండా జరా. సో ఇక్కడ నుంచి వెళ్ళి అంటే ఇట్లా స్ట్రేట్గా అక్కడ నుంచి ఇక్కడికి కట్టెలకు మొత్తం కడుతుంటాం. సో కట్టిన తర్వాత ఈ చెట్టు అనేది ఉంటుంది కదా, సో మరి ఇది పైకి ఎట్లా వెళ్ళుద్ది, పైనకు ఎలా ఉంటుంది అంటే, సో నార్మల్గా మన దగ్గర వేరే తాళ్ళు లాంటివి దొరుకుతాయేమో, సో వాటితో వచ్చేసి అతిగా కడతాం అనమాట. సో మొత్తం పైకే ఉంటుంది. సో పైకి అనేది పంట అంతే ఉండిపోయిద్ది అనమాట. అప్పుడు కింద వర్షాకాలం కాబట్టి కింద ఆనదు. సో ఒకవేళ వచ్చే టమాటో పండు అనేది కింద ఆనకుంటుంటే సో మనకి పంట ఖరాబ్ కాకుండా పంట కరెక్ట్గా మన చేతికి అనేది దొరుకుతుంది. సో ఇట్లా చేసుకోవాలన్నమాట. అంటే మేము ఇలా చేసాము. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చేస్తుంటారు. సో అట్లాగే మీకు ఒక్కొక్కటి చూపించాలి. సో మన మిర్చి పంట చాలా రోజులు అయిపోయింది ఇది చిన్న చిన్న అంటే పూత వస్తుంది. సో చూపిస్తాను నాకండి. ఒక చెట్టు కనేసి కాదు, ఇక్కడ పూత క్లియర్గా ఉంది, అందుకే ఇక్కడ చూపిస్తున్నాను. ఇదిగో క్లియర్గా ఉంది ఇదిగో కనిపిస్తుందా? సో ఇట్లా మొగ్గ అంటే అన్ని చెట్లకు వస్తున్నాయి కనిపిస్తుంది కదా. సో ఇట్లా వైట్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ సైడ్ ఎక్కితే కొంచెం ఇంకా బెటర్గా ఉంది చెట్లు. సో ఇంకా పెరగట్లేదు, పెరిగిన తర్వాత మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. సో అలాగే మన టమాటా పంటను చూపించారు ఇక మెయిన్ మీకు అసలు. ఇక చూడండి మా టమాటా పంట గిట్ట పూత వచ్చేస్తుంది. ఏంటి ఇది రావట్లేదు అసలు. ఓకే, నో ప్రాబ్లం. బట్ ఇక ఇప్పుడు కనిపిస్తుంది కమ్మో క్లియర్గా. సో ఇటు వచ్చేసి మన మిర్చి పంట అండ్ ఇటు వచ్చేసి మన టమాటా పంట. సో ఇంకేం పెట్టారని మీరు అడిగితే, సో ఇంకా అటు వంకాయ ఉంది. సో దాన్ని చూపించలేను ఇప్పుడు, అందుకంటే కొంచెం గడ్డి ఎక్కువ ఉంది దాంట్లో. నార్మల్ మనది కలిపి తీసే యంత్రం ఉందిగా, దాంతోనే నూకిన కొంచెం అంటే సగం గడ్డి పోయింది, కానీ ఇంకా మిగిలిన చాలా అట్లే ఉందన్నమాట. సో ఇంకోటి మీకు ఒక క్లియర్ విజువల్ అంటే క్లీన్గా చూపిస్తాను. ఒకటి కొంచెం హైట్లోకి ఎక్కి మనం ఒకజొన్న చూపిస్తాను ఎలా ఉందన్నది మీరు చూడండి. సో బాగుంది నేను అక్కడ నుంచి చూస్తే ఫీల్ గుడ్గా ఉంది, ఎందుకంటే వెదర్ కూల్గా ఉంది. సో ఇక్కడ గ్రీనీగా పచ్చగా అంటే పచ్చగా ఉండడంతో బాగా అనిపిస్తుంది. సో మీకు కూడా చూపిస్తాను అండి. ఇదిగో ఇక్కడ మనం మొక్కజొన్న ఉంది కదా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే గడ్డి కట్టలు ఉన్నాయి కదా, సో వీటి పైకి ఎక్కి అయితే మీకు చూపిస్తానండి. మళ్ళీ కింద గాలి వచ్చి కింద పడ్డాను అనుకోండి, అది పెద్ద ప్రాబ్లము. ఇలా ఎక్కి మొక్కజొన్నను చూస్తే లైక్ ఇక్కడ కూర్చుంటే ఇంకా బెటర్ ఉంది ఫీల్. ఇక్కడ కూర్చొని చూస్తే ఇంకా బెటర్ ఉంది. అండ్ ఇదిగో సన్సెట్ కూడా అవుతుంది. ఇప్పుడు మనం వీడియో రికార్డ్ చేస్తున్నమాట. ఇదిగో 2 బర్రెలు ఇక్కడ మేస్తున్నాయి. ఓకే, ఎనీవే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇంకా వీడియోకి ఎవరైనా చూసి లేకపోతే వీడియోకి అయితే కొంచెం లైక్ చేయండి. అట్లాగే ఛానల్కి ఎవరైనా చూసి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో వస్తాను. అప్పటి వరకు కొంచెం వేచి ఉండండి.